స్తోత్రం చెప్పండి. మరి మనం ఎలాగంటే మన మదర్ తెరిస్సా అనేక మంది అసహించుకున్నారు ఆవిడని. కానీ చూడండి అక్కడ బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు సీముడితో రోగాలతో ఉంటే ఆవిడెళ్ళి అంట ఆ ప్రేమను చూపించిందంట. ఏ ప్రేమనే? ఆ చంటి బిడ్డలను చేరదీసి వారికున్న కుష్ఠ రోగాలని కూడా బాగు చేసి కట్టి ఇవన్నీ కూడా చక్కగా ఎంత చేసింది. అదే మన ఇంట్లో పిల్లడు సీముడి గారిచి మనం ఎదురుగా కూర్చొని ఆ సీముడి చాలా రాసాడు అనుకో మనం చూస్తామని దెబ్బ కొట్టి నా మీద సీతో సీముడు అని చెప్పి కూడా వేస్తామండి కనిపెట్టారా. అంత ప్రేమ మరి ఎలా వచ్చిందంటే కనుక ఏ శైలిలో ఉన్న ప్రేమ ఆమె రుచి చూసింది కాబట్టి దీనికి స్తోత్రం చెప్పండి. అలాగే గాంధీజీ గారు కనిపెట్టారు. మరి మత్తయి సువార్త 5:6 7 ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఏం చెప్తాడంట, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన కొండ మీద ప్రసంగంలో నిన్ను ఓలే నీ పొరివారిని ప్రేమించు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నదే గాంధీజీ గారు పాటించారు కనిపెట్టారు.